టు సిఆర్ న్యూస్ నేను పుష్ప. గూడూరు మండలం తుంగపాళెం సమీపంలో ఉన్న కలర్ షైన్ ఫ్యాక్టరీలో జింక్ పాట్ వద్ద పేలుడు సంభవించి ఉత్తరప్రదేశ్కు చెందిన ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందాడు. 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గూడూరు మండలం తుంగపాళెం సమీపంలో రేకులను తయారు చేసే కలర్ షైన్ ఫ్యాక్టరీ ఉన్నది. ఉద్యోగులు యథావిధిగా ఈరోజు జింక్ పాట్ వద్ద మిషనరీని పరిశీలించి పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా నేడు మిషనరీని పరిశీలిస్తూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అనే యువకుడు మంటల్లో పడి మృతి చెందాడు. 10 మందికి గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సిఐ కిషోర్ బాబు, తహసీల్దార్ ప్రసాద్ పరిశీలించారు. సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ అకస్మాత్తుగా పేలుడు సంభవించి ఒక వ్యక్తి మృతి చెందాడని, 10 మందికి గాయాలయ్యాయని అన్నారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. గూడూరు రూరల్ మండల పరిధిలోని కలర్ షైన్ అనే ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో వాళ్ళు ప్లాంట్ని రీస్టార్ట్ చేసేదానికోసంగా ఆక్సిజన్ లీకేజీ ఏదైనా ఉందా అనేది వాళ్ళు అంత ప్రాసెస్ చేసుకునే సమయంలో జింక్ పాట్లో నుంచి చిన్న ఎక్స్ప్లోజన్ రావడంతో ఆక్సిజన్ చెక్ చేస్తున్న ఫర్నస్ పైపుకు సంబంధించి ఆక్సిజన్ లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకునే సమయంలో జింక్ పాట్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్ వల్ల ఒక వ్యక్తి ఆ పాట్లోకి పడిపోయినట్టుగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంది. అలాగే అక్కడ ఆ చెక్ చేస్తున్న వాళ్ళలో 10 మందికి సింపుల్ ఇంజరీస్ జరగడం జరిగింది. ఈ మిస్సింగ్ ఎవరైతే ఆ పాట్లోకి పడిపోయాడు అని అనుకుంటున్న వ్యక్తి పేరు ఆదిత్య, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు. తన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. 2023లో కంపెనీలో చేరాడని చెప్పేసి అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. తన పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంది. ఈ రిమైనింగ్ 10 మంది ఎవరైతే చిన్న ఇంజరీస్ జరిగి హాస్పిటల్ షిఫ్ట్ చేశారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా గూడూరులో రెసిడెన్స్ ఉంటూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కంపెనీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించి కంపెనీ వాళ్ళు కూడాను ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఎస్ఎల్ టీమ్ని అండ్ అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళని కూడా పిలవడం జరిగింది. దాని రిపోర్ట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తదుపరి తెలియజేయడం జరుగుతుంది. మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ ఫర్నస్ నుంచి ఏదైతే థిన్ చేసిన షీట్ ప్రాసెస్ అయ్యి క్లీనింగ్ జరిగి అక్కడికి వచ్చేటప్పుడు ఆ ఫర్నస్లో ఉన్న హీట్ ఆక్సిజన్ లీకేజ్ కనుక ఉంటే ఆ జింక్ దానికి షీట్కి పేస్ట్ అవ్వదు ప్రాపర్గా అని చెప్పేసి ఆక్సిజన్ లీకేజ్ లేకుండా చెక్ చేస్తారు. అది 600 degrees సెల్సియస్ ఉంటుంది. 600 degrees సెల్సియస్ అంటే ఇంక అది మెల్టింగ్ ఐరన్నే, అల్యూమినియం జింకే మెల్టింగ్ లిక్విడ్ ఫామ్లోకి ఉంటుంది. స్ప్రే అవుతుంది కాబట్టి దాని మీదకి దాంట్లో మునిగి డిప్ అయ్యి వచ్చిన షీట్ క్లీన్ అయ్యి మళ్ళీ అదంతా కూడా అదే డిగ్రీస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ టీమ్ని దాని గురించి పూర్తి నివేదిక ఇవ్వడం కోసం వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సర్టిఫికేషన్ బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుని ఇరు వర్గాల వారు ఆనందంగా ఉండాలని గూడూరు జడ్జి సులోచనారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జడ్జి సులోచనారాణి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే హైకోర్టుకు అప్పీల్ చేయడం జరుగుతుందని తెలిపారు. చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారని, ఇరు వర్గాల వారు మాట్లాడుకొని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే ఇద్దరు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్జి రాజేష్, లాయర్లు పార్వతయ్య, హరిప్రసాద్, కోటేశ్వరరావు, మహబూబ్ బాషా, లక్ష్మీనారాయణ, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ధ్యేయం ఏమిటంటే త్వరితగతిన కేసును పరిష్కారం చేయడం, ఒకరు నష్టపోవడము, ఒకరు గెలవడము అనేది లేకుండా ఇద్దరికి సమన్యాయం, సత్వర న్యాయం, ఖర్చు లేకుండా న్యాయం అనేటువంటి అంశాలతో ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్లు అనేవి జరుగుతాయి. మీ పార్టీలిద్దరూ మాట్లాడుకొని అమికబుల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత
మీ నిర్ణయం ప్రకారం అది చట్ట పరిధిలో అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేస్తే దానిపైన అప్పీల్ ఉండదండి, అది ఫైనల్. అన్లెస్ ఏదైనా ఇర్రెగ్యులారిటీ జరిగిందని మీరు హైకోర్టులో రిట్ వేసుకుంటే తప్ప దాని మీద అప్పీల్ కూడా ఉండదు. మీరు అదే కోర్టులో వెళ్ళి కేసు వాదించుకుంటే ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. ఆ ఓడిపోయిన వాడు మాకు అన్యాయం జరిగింది అని మళ్ళీ అప్పీల్కి పెడితే మళ్ళీ అప్పలేట్ కోర్టులో దాని మీద ఎంక్వైరీ, ట్రయల్, ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్ ఇలా ఉంటాయి. అదే లోక్ అదాలత్ అవార్డు అయితే ఒకసారి అవార్డు పాస్ అయితే అది ఫరెవర్ అవార్డు. కాబట్టి దయచేసి ఖర్చు లేకుండా త్వరితగతిన మీ యొక్క న్యాయ సమస్యను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ అన్నది చాలా మంచి వేదిక. అందరూ కావాలని ఏదో తప్పులు చేసో కేసులో ఎక్కువనో ఉండరు. చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, అవుట్ ఆఫ్ ఎమోషన్స్, ఏదో ఒక సమస్యలు. వాటి వల్ల కాలయాపన, వృధా కాలయాపన, డబ్బు నష్టం, అట్లాగే మీ సొంత పనులు మానుకొని కోర్టు చుట్టూతో సంవత్సరాల తరబడి తిరగడం, ఇలాంటివన్నీ లేకుండా మీరు మాట్లాడుకొని ఒక సహృదయంతో, ఒక సహృద్భావ వాతావరణంలో మీరు సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ మీకు సహాయపడుతుంది. ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు, అట్లాగే ఎంఈ యాక్ట్ కేసులు, రీలిటిగేషన్ కేసెస్, బ్యాంక్ సూట్స్, ఇలా అన్ని రకాల రాజీ పడదగిన కేసులన్నీ పరిష్కారం చేయబడతాయి. కాబట్టి కక్షిదారులందరూ ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లోక్ అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఏమైనా కూడా మీకు ఇక్కడ పరిష్కారం అయితే వాటికి ఎటువంటి అప్పీలు ఉండదు. కాబట్టి ఈ పరిష్కారం ద్వారా కాలాతీతం అని డబ్బు మేము ఇవన్నీ కూడా కక్షదారులు పొందుతారు. కాబట్టి మేము గుడికి వరకు చేసే తరఫున మేము కావాల్సిన సౌకర్యం ఏర్పడుతున్నామని కోరుతూ సహకరిస్తామని కల్పించబడింది. లోక్ అదాలత్లో అనే ప్రక్రియ ద్వారా దీన్ని అందరూ చక్కగా ఉపయోగించుకునేసి దేశాలకు పోకుండా, అంటే క్షమాపణ అనేటువంటిది ఒక బలమైనటువంటి అంశం. ఇప్పుడు గాంధీజీ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గాంధీజీ మహాత్ముడు గొప్పవాడని అంటారు. ఆయన కారణం ఏంటంటే ఆయన అవలంబించినటువంటి లేదా ప్రచారం చేసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిల్లో బలవంతుడు ఎవరు అని వారి యొక్క రచనలు చదివిన బలవంతుడు ఎవరు అని అంటే క్షమించేవాడు బలవంతుడు అని చెప్పి చెప్తారు. అంటే క్షమాపణ అనేటువంటిది అటువంటి బలవంతుడైనటువంటి అంశం. మనం క్షమించాము తప్పు చేసిన వాడిని అని అంటే క్షమించిన వాడు చాలా బలవంతుడని అర్థం. సో ఇది ఒకటి దేశాలకు పోకుండా చిన్న ముఖ్యంగా విలేజెస్లో ఇరుగు పొరుగు మధ్యనటువంటి సివిల్ కానీ క్రిమినల్ కానీ చిన్న సమస్యలు వాటికి మనస్ఫూర్తిగా పరిష్కరించుకుంటే న్యాయ వ్యవస్థ దానికి క్రియాశీలకంగా ఉండి తోడ్పడుతుంది ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి. ఇది చాలా మంచి అవకాశం భావిస్తూ అందరూ మొట్టమొదటి కేసు డైరెక్ట్గా కోర్టులోకి రాకోకుండా ప్రీ లిటిగేషన్ కింద మనకి ఈ యాక్ట్లోనే మనకి చెప్తుందన్నమాట. ఈ యాక్ట్లోనే మనకు అవకాశం ఉన్నది. తద్వారా మీరు ప్రీ లిటిగేషన్ కింద ఒక కేసు వేసుకుంటే అక్కడ కూడా మీకు రిలీఫ్ రాకపోతే, అంటే ఎదుటి వ్యక్తి ఎవరి నుంచి అయితే మీకు ఇబ్బంది అవుతుందో అతనికి నోటీసులు పంపిస్తారు కోర్టుకి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే. ఆ తర్వాత అతను ముందుకు రాకపోతే రాజీకి అప్పుడు కోర్టులో కేసు వేసుకోవటం అనేది, అంటే మీ యొక్క సమయాన్ని అదేవిధంగా ఆదాయాన్ని కూడా వెచ్చించకుండా, రూపాయి ఖర్చు లేకోకుండా ఒక పిటిషన్తో రాజీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ గమనంలో పెట్టుకొని రాజీ మార్గమే రాజమార్గం కాబట్టి ఇక్కడ ఇద్దరు రాజీ పడితే ఇద్దరు విజయం సాధించినట్టే. కనుక ఇది దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు ఎక్కువ మందికి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది ఉన్నదని, ప్రతి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక వింగ్ ఉంటుందని అక్కడ అప్లికేషన్ ఇవ్వాలని, జిల్లా స్థాయిలో అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఆనరబుల్ హైకోర్టులను అయితే హైకోర్టులో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందని, అదే సుప్రీంకోర్టులో అయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ
కమిటీ ఉండమని అక్కడ మీరు ఈ విధమైనటువంటి హైరార్కీ ప్రకారము మీరు తద్వారా రిలీఫ్ పొందటానికి ఏ విధమైన ఖర్చు లేకోకుండా పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఎక్కడున్నదో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మండల్ లీగల్ సర్వీస్ తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం నందు ఈరోజు శనివారం వీరారెడ్డిపల్లి నందు నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన జయంపో రాజేశ్వరి, జయంపో వజ్రమ్మ అనే తల్లి కూతురు పెద్ద దిక్కు లేని నిరుపేద కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 నెల సరిపడా నిత్యావసర సరుకులు మరియు పూరిళ్లు ఇంటికి వర్షం నీరు ఇంట్లో కురవకుండా ప్లాస్టిక్ పట్టను అందజేసిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ జయంపు రాజేశ్వరి, జయంపు వజ్రమ్మ అనే తల్లి కూతురు కొంతకాలంగా వయసు మీద పట్టడంతో వృత్తి పని చేసుకోలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా తన కూతురు అనారోగ్యంతో మంచానికి పరిమితమై ప్రస్తుతం పూట గడవని పరిస్థితిలో ఉన్నారని విషయం తెలుసుకున్న మా సంస్థ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవటం జరిగిందని అన్నారు. అదే కాకుండా నిరుపేదలను ఆదుకునేందుకు మా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తి మంజూరి గోపాల్, జాయింట్ సెక్రటరీ పెయ్యల రమణయ్య, సలహాదారు చవల సురేంద్రబాబు, కన్వీనర్ పర్వతాల రమేష్ బాబులు, కసుకుర్తి కోటేశ్వరరావు, కోడి శివ, టీచర్ రాధయ్య, బి రత్నశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కూడా నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ టీవీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరులో ఉన్న 2 టౌన్ ఏరియా అట్టా వీరారెడ్డిపల్లి ఉన్న మన కుడిసిల్లు ఒకటి మా ట్రస్ట్ తరఫున వచ్చింది. మాకు రాధాకృష్ణ సార్ గారు మాకు ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇంటి పైన కప్పు తారుబాలు పట్టేసుకునేదానికి మమ్మల్ని ఒక సహాయం అడగటం కూడా జరిగింది. దాంతో దోరు మా అందరి సభ్యులందరి సహకారంతో ఈరోజు వాళ్ళు రైసు అలాగే పట్ట కూరగాయలు అన్నీ మేము ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైనా మీ చేతనైన సహాయం కూడా ముందుగా వచ్చి చేయాల్సిందిగా మనస్ఫూర్తి. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ యొక్క కుటుంబానికి పైకప్పు లేని దానివల్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వర్షానికి తడుస్తూ బాధపడడం తెలిసింది మాకు. అది మాకు తెలిసిన వెంటనే మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారు మా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కృపా సేవ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క ఆ పైకప్పు వేయడానికి మంచి పట్టను, రైస్ బ్యాగు, కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ట్రస్ట్ సేవా సంస్థ వచ్చేసి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ నా అభినందనలు. ఈ కార్యక్రమం ఈరోజు వచ్చేసి ఎగువ వీరారెడ్డిపల్లిలోని ఒక కుటుంబం ఇల్లు వచ్చేసి పైకప్పు పాడైపోయేసి వర్షానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని వచ్చేసి గమనించినటువంటి రాధయ్య టీచర్ వచ్చేసి కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సేనయ్యకి వచ్చేసి తెలియపరచడమైంది. దాంతో సభ్యులందరూ దీని గురించి చర్చించుకొని ఈరోజు వారికి కావాల్సినటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కృపా సేవా చారిటబుల్ మరి ముఖ్యంగా అయినప్పటికి కూడా అతన్ని చూస్తున్నప్పుడు ఇటువంటి కార్యం చేస్తాను అనుకున్నప్పుడు నేను అంటే ఒక వ్యక్తి ఓపికతోటి, ఆ తపనతోటి, ఆలోచనతోటి, చేయాలని ఉద్దేశంతో దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప అద్భుతమైన ఒక ఆశీర్వాదం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరు చేయలేరు అది, అంటే అది జరగటం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఒక్కరికే దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. అటువంటి వాళ్ళు కొన్ని కార్యములు చేయగలరు అన్నమాట. కాబట్టి ఇటువంటి కార్యములు ఇంకా అతను మంచిగా చేయాలని, ఎంతోమందికి సహకరించాలని, అంతేకాకుండా వారి కుటుంబానికి అతను చేసే పనికి దేవుడు ఆశీర్వదించాలని, చేయన ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటున్నటువంటి ప్రతి సభ్యులందరూ కూడా దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మంచి మేలు చేయాలని కోరుకోవటమే కాకుండా ఈరోజు ఈ పట్ట ఇవ్వటం కాదు కానీ అందరూ ప్రయత్నం చేసి ఏదో విధంగా ఏ విధంగా కావచ్చు వాళ్ళకి రేకులు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది గొప్ప కార్యం. అంటే ఇది చాలా ఇది ఎంతటితో పోయేది కదా ఇది. ఎందుకంటే ఇది ఒక్కటి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారికి,
అలాగే మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు శ్రీనివాస సార్కి నేను వాట్సాప్ ద్వారా ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమంలో ఈ దానం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే శ్రీనివాస సార్ చెప్తున్నారు, మేమందరం కుటుంబ సభ్యులమే తలా కాస్త వేసుకొని సేవా కార్యక్రమాలు చేస్తుంటాం సార్, డోనార్ ద్వారా కాకుండా అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మనకున్నంతలో ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అనుభవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. మీ సేవలు ఇదే విధంగా కొనసాగే విధంగా మరింత మందికి సహాయం చేసే విధంగా ఆ దేవుడు మీ కుటుంబాలని కరుణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తక్షణం స్పందించినటువంటి కటకం శ్రీనివాసులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గూడూరు ఏపీటీఎఫ్ సంఘ నాయకులు మోహన్ దాస్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నాయకులు మోహన్ దాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, కొత్త పీఆర్సీ కమిషన్ వేయలేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంపీటీఎఫ్ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రామసుబ్బయ్య, భాష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ని. ఈ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అవుతుంది. మనకి ప్రకటించినటువంటి ఏ ఒక్క ఆర్థిక పరమైనటువంటి విధానాల్ని అమలు చేయాల. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులని చాలా అన్యాయం చేసింది. మేము వచ్చిన తర్వాత మీతో చర్చిస్తాము, మీ యొక్క ప్రయోజనాలు మేము చూసుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు 2024 జనవరి నుంచి ఇప్పుడు వరకు 4 డిఏలు బకాయిలు ఉన్నప్పటికీ ఒక డిఏను కూడా ప్రకటించాల. అదేవిధంగా 12వ పీఆర్సీ కమిషన్ 2023 జూలై నుంచి అమలు చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు కమిషన్ కూడా నియమించకుండా కాలయాపన చేస్తుంది. కమిషన్ ఏమని చెప్పి అడిగితే 11వ పీఆర్సీలో ఉన్నటువంటి ఆర్థిక లోటుబాట్లన్నింటినీ కూడా, మీకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా తీర్చిన తర్వాత మేము 12వ పీఆర్సీ కమిషన్ వేస్తామని చెప్తున్నారు. దానికి ఒక టైం బౌండ్ లేదు. మనం టైం బౌండ్ అడుగుతున్నాం. ఏ రోజుల్లో మీరు క్లియర్ చేస్తారు, ఎప్పుడు 12వ పీఆర్సీ కమిషన్ వేస్తారు, మాకు ఐఆర్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులు అంటే 2003 డిఎస్సిలో ఉద్యోగం పొందినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వం చేసినటువంటి కాలయాపన ఫలితంగా వాళ్ళు 2004లో ఉద్యోగ నియామకాలు ఇచ్చారు. దాని పూర్తిగా బాధ్యత ప్రభుత్వాందే. అయితే ఈరోజు ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 57 మెమో ప్రకారం 16 రాష్ట్రాల్లో వాళ్ళకు పాత పెన్షన్ విధానం అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళకి ఇంకా పాత పెన్షన్ విధానం అమలు చేయాల. అడిగితే ఉద్యోగస్తుల నుంచి ఇంకా వాళ్ళకి సరైనటువంటి సమాచారం రాలేదని చెప్తున్నారు. ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమాచారం అయితే క్షణాల్లో తీసుకుంటారు, కానీ మాకు ఉద్యోగులకు అవసరమయ్యి అమలు చేయనటువంటి సమాచారాన్ని మాత్రం మీరు సంవత్సరాల బడి గడుపుతారని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఉద్యోగులకు అసెస్మెంట్ రూపంలో చాలా బర్డనము తీసుకుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఉపాధ్యాయుడు పిల్లలకి నాణ్యమైనటువంటి బోధన చేయాలా, లేకుంటే అసెస్మెంట్ బుక్కుల్లో వాళ్ళు చేసినటువంటి టీచర్స్ ఫెడరేషన్ తొలిసారిగా హరించుకుపోతున్నటువంటి మా హక్కులు, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంతో పలు దఫాలు విజ్ఞాపన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో దశల వారీ పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వం అనేది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్ని పరిగణలోకి తీసుకోవాలి. అటువంటిదేమీ లేకుండా వీళ్ళను గాలికి వదిలేసి మిగిలినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటాం. కేవలం ఓట్లు ఆధారితమైనటువంటి కార్యక్రమానికి ముందుకు పోతుండడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గడిచినటువంటి కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
4 డిఎల్ని పెండింగ్లో పెట్టింది. ఉన్నటువంటి పిఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు కమిషనర్. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించకుండా కాలయాపన చేస్తూ ఉంది. పిఆర్సీ 11వ పిఆర్సీ కమిషన్ కాలం అయిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఒక పిఆర్సీ కాలాన్ని పూర్తిగా కోల్పోయాం. మళ్ళీ కూడా మరో పిఆర్సీ కాలం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. స్వేచ్ఛా విపణిలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరగాల్సినటువంటి డిఎల్ను ప్రభుత్వం తొక్కిపట్టింది. దీనికి నిరసనగా మేము దశలవారీ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒక నిరసన వారాన్ని, ఈ వారం మొత్తాన్ని కూడా ప్రభుత్వాన్ని కదిలించేందుకు, ప్రభుత్వంలో ఉండేటువంటి నిర్లిప్తతను తొలగించేందుకు, నిద్రావస్థ నుంచి మేల్కొల్పేందుకు ఈనాడు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈనాడు మండలంలో కార్యక్రమం తీసుకున్నాం. రేపటి రోజున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. తర్వాత జిల్లా కేంద్రాల్లో తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామ పంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి పనుల వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పరుగులు తీస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా శ్యామసుందరపురం కాలనీలో అరుంధతి వాడలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి శుక్రవారం జేసీబీ సహాయంతో 300 మీటర్ల నూతన త్రాగునీటి పైప్ లైన్ వేసేందుకు భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోట గ్రామ పంచాయతీలో శ్యామసుందరపురం, ఎన్సీఆర్ నగర్ దళితవాడల్లో ప్రజల సౌకర్యార్థం సైడ్ డ్రైన్లు, త్రాగునీటి పైప్ లైన్లు వంటి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో ముందుకు వెళ్లడం జరుగుతోందని తెలిపారు. గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, పంచాయతీ సిబ్బంది వెంకయ్య, స్థానిక నాయకులు గుడపాకల సుబ్బారావు, ఊటిగంటి హనుమంతరెడ్డి, షేక్ ఇస్మాయిల్, స్థానికులు మంద వెంకటేశ్వర్లు, మా భాష, స్థానిక యువత పాల్గొన్నారు. శ్యామసుందరపురం అరుంధతి వాడలో స్థానికులందరూ మన దీనికి రావడం జరిగింది. నీళ్ళ సమస్య ఉంది, చాలా రోజుల నుంచి మాకు నీళ్లు రావట్లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ అందరూ వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. సుమారు 250 మీటర్లు పైప్ లైన్ ఇక్కడ వేయాలన్నారు. గతంలో ఉన్న పైప్ లైన్ బాగలేదు, ఇప్పుడు వేయాలన్నారు. ఆ పని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా హరిజన్వాడలో జెడ్పీ గ్రాంట్లో 5 lakhs, పంచాయతీ నిధులతో 5 lakhs పర్లగుంట్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సైడ్ డ్రైన్ ఒక 2-3 రోజుల తర్వాత మెయిన్ హరిజన్వాడలో సైడ్ డ్రైను చాలా కిందకు ఉందని ఆ స్థానికులందరూ చెప్పడం జరిగింది. దాని హైట్ కూడా లేపడం జరుగుతుంది. దానికి కూడా ఏగా ఎస్టిమేషన్ చేసి 2 రోజులు ఇస్తున్నారు. ఆ వర్క్ కూడా ఒక వారం లోపల ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ఎన్సీఆర్ నగర్లో కూడా సైడ్ డ్రైన్ వర్క్ అక్కడ స్థానికులు కోరారు. అది కూడా ఒక 2-3 రోజుల లోపల పనులు ప్రారంభమవుతాయి. ఈ విధంగా పలు చోట్ల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కోసూరి కోటేశ్వరరావు గౌడ్, సునీత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ అభయములొసగే అవధూత అభయములొసగే అవధూత ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ కులమత భేదం లేదన్నావు మానవులంతా ఒకటన్నావు కులమత భేదం లేదన్నావు మానవులంతా ఒకటన్నావు అల్లా క్రీస్తు రామానినా అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు స్వామి ఈ ఉభయ కార్యక్రమాన్ని మన మనుబోలు గ్రామానికి చెందినటువంటి కోసూరు కోటేశ్వరరావు గౌడ్ గారు, అదేవిధంగా వారి ధర్మపతి అయినటువంటి సునీతమ్మ గారు, వారి కుమారుటువంటి జగదీష్ గారు, సుజిత కోరలు సుజిత గారు ఈ ఉభయ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క కృప, శ్రీ విశ్వనాథ స్వామి కృప ఉండాలని, వాళ్ళకి ఆయురాలు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్కి, అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్కి, నమః పార్వతీపతయ హర మహాదేవ శంభో శ్రీమద్ రమారమణ గోవింద. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.